హాయ్ గైస్, వెల్కమ్ టు సురేష్ బల్క్ సూపర్ కార్స్. ఇంకా ఈ ట్రక్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫోర్డ్ F-150 ర్యాప్టర్ పర్ఫార్మెన్స్. ర్యాప్టర్ అనేది మీకు తెలియపోతే ఇక్కడైతే వేస్తా చూడండి. అలాగే ఇది వచ్చేసి కొంచెం డిజైన్లో అయితే చేంజ్ అయితే వచ్చింది. సో ఓల్డ్తో కంపేర్ చేసుకుంటే న్యూ. అలాగే ఇది వచ్చేసి న్యూ గ్రాఫిక్స్ అయితే రావడం జరిగింది. పర్సనల్గా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ ర్యాప్టర్ పర్ఫార్మెన్స్ ఫ్రంట్ లుక్ గురించి మాట్లాడుకున్నట్టయితే చూడడానికి చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఉంటుంది. అలాగే న్యూ గ్రిల్ అయితే ఆఫర్ చేశారు విత్ ఫోర్డ్ బ్రాండింగ్, మీరు చూడొచ్చు. అండ్ ఎరల్స్ చూడొచ్చు. ఈ ర్యాప్టర్ సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే చూడడానికి అయితే ఎలా ఉంటుంది, ఇక్కడ మీరు గమనించినట్టయితే ర్యాప్టర్ న్యూ గ్రాఫిక్స్ బ్యాడ్జ్ అయితే ఇక్కడ ఆఫర్ చేశారు. అలాగే అందరికి వచ్చి డౌట్ ఏంటంటే నేను హైట్ తక్కువ ఉన్నానా ఆర్ ఈ ట్రక్ సైజ్ వచ్చేసి పెద్దగా ఉంది అన్నది డౌట్ అయితే ఉంటుంది. సో ర్యాప్టర్ అనేది చాలా వైడ్ అండ్ చాలా హైట్ అండ్ చాలా లాంగ్ అయితే ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఈ ట్రక్ సైజ్ వచ్చేసి చాలా అంటే చాలా భారీ స్థాయిలో అయితే ఉంటుంది. టైర్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే LT 315/70 ఆర్ 17 అలా వీళ్ళు సైజెస్ అయితే ఆఫర్ చేశారు. ఈ ర్యాప్టర్కి 2 సైడ్ స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. బిల్డ్ క్వాలిటీ అయితే అలా నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్, మీరు చూడొచ్చు. అలాగే శాండ్ ఫినిష్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఈజీగా అయితే క్లైమ్ చేయొచ్చు. సో స్లిప్ అయితే అవ్వదు. విత్ ర్యాప్టర్ బ్యాడ్జ్ మీరు గమనించినట్టయితే బ్యాక్ సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే చూడడానికి అయితే ఎలా ఉంటుంది, ఇక్కడ మీరు గమనించినట్టయితే న్యూ ర్యాప్టర్ బ్యాడ్జింగ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే టైలైట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇవి వచ్చేసి LED టైలైట్స్ అయితే ఆఫర్ చేశారు. చాలామంది జస్ట్ ఈ ఓన్లీ టైలైట్స్ అనుకుంటారు, బట్ ఇందులో వచ్చేసి రాడార్ సెన్సార్ అయితే ఇన్స్టాల్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి పార్కింగ్ సెన్సార్. సో పార్కింగ్లో మనకు బాగా యూజ్ అవుతుంది. అలాగే నేను ఎప్పుడు చెప్పేది ఈ ట్రక్స్లో బాగా నాకు నచ్చేది ఏంటంటే ట్రక్ డోర్. సో ఇలాగ ఓపెన్ చేసినట్టయితే ఇది ఓపెన్ అవ్వడం అయితే జరుగుద్ది. ఇందులో వచ్చేసి ఇదే స్పెషల్. సో ఇలా స్టెప్ అయితే రావడం జరుగుతుంది. ఎనీ ఏజ్ మనం సింపుల్గా అయితే ఇలాగా క్లైమ్ చేయొచ్చు ట్రక్కి. అలాగే ఇక్కడ మీరు గమనించినట్టయితే దీనికి బెడ్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకు అవసరం లేకపోతే తీసేయచ్చు ఆర్ ఉంచుకోవచ్చు. ఈ ట్రక్ ఫ్యూల్ ట్యాంక్ క్యాపబిలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే దీనికి వచ్చేసి 136 లీటర్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ఆఫర్ చేశారు. ఒక్కసారి కనుక మనం ట్యాంక్ ఫుల్ చేసినట్టయితే 600 to 650 కిలోమీటర్స్ ఈజీగా అయితే ట్రావెల్ చేయొచ్చు. ఈ ర్యాప్టర్ స్టీరింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే చాలా అంటే చాలా స్పెషల్ గైస్. మీరు ఇక్కడ గమనించినట్టయితే దీనికి వచ్చేసి ర్యాప్టర్ బ్యాడ్జింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి వచ్చేసి పెడల్ షిఫ్టర్స్ అయితే ఆఫర్ చేశారు. ఇది వచ్చేసి డౌన్ షిఫ్ట్, ఇది వచ్చేసి అప్ షిఫ్ట్. సో ఇలా కనుక ర్యాప్టర్ని డ్రైవ్ చేస్తే అలా క్రేజీగా ఉంటుంది గైస్ డ్రైవింగ్ వచ్చేసి. సో అలాగే ఇక్కడ లాట్ ఆఫ్ కంట్రోల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఏంటంటే స్పెషల్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి మూడ్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది, మీరు చూడొచ్చు. సో మూడు అయితే ఇలా స్విచ్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి స్పోర్ట్స్ మూడ్ కూడా ఉంది. అలాగే మీరు ఇక్కడ గమనించినట్టయితే 2H అండ్ 4H, 4A 4L ఉంది. 2H మీన్స్ 2 వీల్ డ్రైవ్ హై అండ్ 4H మీన్స్ 4 వీల్ డ్రైవ్ హై అండ్ 4A మీన్స్ 4 వీల్ డ్రైవ్ ఆటోమేటిక్ అండ్ 4 వీల్ లో మీన్స్ టార్క్ అయితే మనకి ఎక్కువ అయితే ఉంటుంది. ఈ ర్యాప్టర్ పర్ఫార్మెన్స్ ఇంటీరియర్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువ గైస్. ఎందుకని అంటారా, దీనికి వచ్చేసి లెదర్ అండ్ అల్కెంటారా ఫ్యాబ్రిక్ అయితే ఆఫర్ చేశారు. అలాగే దీనికి వచ్చేసి వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఆఫర్ చేయడం అయితే జరిగింది. సో దీనివల్ల యూజ్ ఏంటంటే లాంగ్ జర్నీస్ చాలా అంటే చాలా రిలాక్స్డ్గా అయితే ట్రావెల్ చేయొచ్చు. అలాగే మీరు చూసినట్టయితే బ్యూటిఫుల్ పనారామిక్ రూఫ్ కూడా అయితే ఆఫర్ చేయడం అయితే జరిగింది. ఈ ట్రక్ బ్యాక్ సైడ్ క్యాబిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే చూడడానికి అయితే ఎలా ఉంటుంది, 6 feet ఆర్ అబోవ్ 6 feet పర్సన్స్ అయినా సరే చాలా అంటే చాలా కంఫర్ట్గా అయితే కూర్చోవచ్చు. అలాగే 5% చాలా రిలాక్స్డ్గా కూడా అయితే ట్రావెల్ చేయొచ్చు. మీరు చూడొచ్చు చాలా అంటే చాలా స్పేస్ అయితే ఉంది గైస్. దీని గేర్ షిఫ్టింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఓల్డ్తో కంపేర్ చేసుకుంటే న్యూ వచ్చేసి నాకు పర్సనల్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు ఇక్కడ పుష్ చేసినట్టయితే గేర్ షిఫ్టింగ్ అయితే పైకి రావడం అయితే జరుగుతుంది, మీరు చూడొచ్చు. అలాగే దీనికి 10 speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేశారు. సో 10 speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాల్సి సరిపోయింది. అదే మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే 10 speed. సో జస్ట్ కిడింగ్ గైస్, మాన్యువల్ ట్రాన్స్మిషన్కి వచ్చేసి ఓన్లీ 6 speed గేర్ బాక్స్ అయితే ఆఫర్ చేస్తారు. ఈ ర్యాప్టర్ సౌండ్ ఐడియల్లో ఉన్నప్పుడు ఎలా ఉందంటే ఎవరో లోపల నుంచి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నట్టుంది, ఐ మీన్ డ్రమ్స్. సో మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ రియల్ లైఫ్లో మట్టికి ఎవరో మ్యూజిక్ డ్రమ్స్ అయితే ప్లే చేస్తున్నట్టు ఉంది, మీరు గమనించండి. మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. ఈ ఫోర్డ్ F-150 ర్యాప్టర్ పర్ఫార్మెన్స్ వెయిట్ కనుక గురించి మాట్లాడుకున్నట్టయితే 2630 కిలోస్ గైస్. 2630 కిలోస్ అయినా సరే 0 to 100 జస్ట్ 5.2 secondsలో అయితే రీచ్ అవుతుంది. అలాగే ఈ ర్యాప్టర్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే UAE కరెన్సీ, ఇట్స్ మీన్స్ దుబాయ్ కరెన్సీ 2,93,000 అయితే అడుగుతున్నాం. సో అలాగే ఇండియా కనుక కన్వర్ట్ చేస్తే 68 lakhs గైస్. 68 lakhsకి ఈ కారు ఈ ట్రక్ ఇండియాలో దొరుకుద్దా లేదన్నది కామెంట్ అయితే చేయండి. హుడ్ ఓపెన్ చేసి ఇంజిన్ అయితే చెక్ చేద్దాం గైస్. సో ఇంజిన్ చూడడానికి అయితే ఎలా ఉంటుంది. అలాగే దీని ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే 3.5 లీటర్ ఈకో బూస్ట్ V6 పెట్రోల్ ఇంజిన్ అయితే ఆఫర్ చేశారు. ఇట్స్ ప్రొడ్యూసింగ్ 450 హార్స్ పవర్ అట్ 5000 RPM, 500 Nm టార్క్ అట్ 3500 RPM. అలాగే 0 to 100 జస్ట్ 5.2 secondsలో అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే టెస్ట్ డ్రైవ్ చేసి అయితే చూద్దాం గైస్. ఈ ర్యాప్టర్ మనం ఇప్పుడైతే టెస్ట్ డ్రైవ్ చేసి అయితే చూద్దాం. దానికి ముందు సౌండ్ చెక్ చేద్దాం.
సౌండ్ ఏమైనా ఉంటుందో ఫస్ట్ అయితే కామెంట్ చేయొద్దు. అది క్రేజీ కదా. ఈ ట్రాక్ వచ్చేసి చాలా అంటే చాలా చిన్న ట్రాక్.